హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఫ్రెండ్స్, పిల్లలకు మనము అవేర్నెస్ ఇస్తేనే వాళ్ళు చక్కగా మొక్కలు పెంచగలుగుతారు. ఇవాళ ఆంటీ మేము మొక్కలు పెంచుతాం, మాకు ఇవ్వండి అని చెప్పి మరీ వస్తున్నారు. చాలా హ్యాపీ అవుతున్నాను నేను. మన యూనివర్సల్ గార్డెన్స్ గ్రూప్ తరఫు నుంచి వాళ్ళకు మొక్కలు ఇవ్వాలి, అది కూడా నార్మల్ మొక్కలు కాకుండా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలు ఇవ్వాలని నేను కోరుకున్నాను. సో అందుకని స్టెమ్ తో ప్రాపగేట్ చేశాను ఫ్రెండ్స్. ఇవి చూడండి, స్టెమ్ తో ప్రాపగేట్ చేశాను, చక్కగా వచ్చేస్తున్నాయి. గ్లాస్ లో ఇలా ప్లాన్ చేశాను నేను, హోల్ వేయకుండానే. ఇలా రెడ్ సాయిల్ ఒక 2 బస్తాలు కొనేసాను. ఇంకా 50-60 గ్లాసెస్ లో సాయిల్ నింపేసి స్టెమ్స్ పెట్టేశాను. ప్రాపగేట్ అవుతున్నాయి ఈజీగా. అడవిలాగా పెరిగిద్దండి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ నల్లేరు మొక్క. ఈ మొక్క ఇవాళ మా పిల్లలకు వీళ్లకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చెప్పండి, నీ పేరేంటి? నా పేరు హర్ష అండి. హర్ష, విచ్ స్కూల్ యు స్టడీ? గీతాంజలి హై స్కూల్. ఓకే, ఎక్కడమ్మా అది? రామరెడ్డి నగర్ 4th లైన్. ఓకే, నీకు మొక్కలంటే చాలా ఇష్టమా? ఎక్కడ పెడితే మొక్కలు ఇస్తే తీసుకెళ్ళి పాట్ ఉందా లేదా సాయిల్ ప్లేస్ ఉందా నీకు? ప్లేస్ ఉందండి. ఓకే, ఆ ప్లేస్ లో పెట్టుకుంటాం. ఓకే, నీకు చాలా ఇష్టం అన్నమాట. సరే, పెద్ద మొక్క ఇస్తున్నాను ప్లేస్ లో కదా, పెట్టేసి జాగ్రత్తగా. వెల్కమ్. ఇలా పండ్లు కూడా వస్తాయి, పువ్వులు కూడా వస్తాయి దీనికి. ఇది పచ్చళ్ళు వాడతారమ్మా. స్టెమ్స్ కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంత స్టెమ్ తీసుకుంటే ఒక పచ్చళ్ళు చాలు. అలా అన్నమాట. మమ్మీకి చెప్పు ప్రాసెస్, నాకు ఫోన్ చేసి చెప్పమను. మా ఏరియాలోనే ఉంటారండి, ఆడుకుంటూ ఉంటారు మా పిల్లలతో పాటు. తను బాబు, నీ పేరుమ్మా? అవిన్. అవిన్, విచ్ క్లాస్ యూ స్టడీ? 6th క్లాస్. 6th క్లాస్ చదువుతున్నాడంట అవిన్. ఏ స్కూల్ మా? డాక్టర్ కేఎల్పి పబ్లిక్ స్కూల్. ఓకే, డాక్టర్ కేఎల్పి పబ్లిక్ స్కూల్. చూడండి, స్కూల్స్ వేరే కానీ ఫ్రెండ్షిప్ మాత్రం ఒకటే కదా. సో అదే అండి, ఐక్యమత్యంతో ఉండాలి. ఓకే, అవిన్కి కూడా నల్లేరు మొక్క గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓకేనా? మీకు ప్లేస్ ఉందమ్మా? టెర్రస్ మీద పెడతారా? టెర్రస్ గార్డెన్ వాళ్ళ నానమ్మ గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. తను తీసుకెళ్లి కావాలి మేడం, నా నానమ్మకి ఇవ్వాలి అని చెప్పి మరీ అడిగాడు, కావాలి ఆంటీ అని. సో జాగ్రత్తగా పెంచుతారా మీరిద్దరు? ఇద్దరు ఒకసారి ఇలా అనండి.